కార్తీక అమావాస్య నాడు ఏమి చెయ్యాలి, పోలీస్ వర్గం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 2వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు అమావాస్య, 2వ తారీఖు నుంచి ఇంకా మార్గశిర మాసం ప్రారంభం. తెల్లవారితే 2వ తారీఖు అనగా మనం వేకువజామునే లేచి తెల్లవారుజామున లేచి ఏదైనా గోదావరి ప్రాంతానికో నదీ ప్రాంతానికో చెరువు దగ్గరకో అదే ఇంట్లోనే ఒక చిన్న బేసిన్లోనో టబ్బులోనో నీళ్లు పోసుకుని అక్కడే 365 ఒత్తులు వెలిగించుకుని అలాగే చిన్న దీపాన్ని నీటిలో విడిచిపెట్టాలి. చిన్న డప్పులో కానీ దీపాలు వెలిగించి విడిచిపెట్టాలి. అంటే దీపావళి అమావాస్య నాడు పెట్టిన దీపం కార్తీక అమావాస్య నాడు వదులుతున్నాం అనమాట. నెల రోజులు అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల రోజులు దీక్షగా మనం దీపాన్ని పెట్టాం. ఒక ఊళ్ళో ఒక అత్తగారు 4 కోడళ్ళు ఉండేవారు. ఈ 4వ కోడల పేరు పోలియే అంటారు ఆవిడ్ని. మిగిలిన 3 కోడళ్ళు కూడా అత్తగారికి అనుకూలంగా ఉంటే ఈ 4వ కోడల్ని ఏ పూజ చేయనిచ్చేది కాదు, ఏ వ్రతము చేయనిచ్చేది కాదు. నిజానికి 3 కోడళ్ళ కన్నా అత్తగారి కన్నా పోలి అన్న 4వ కోడలకే భక్తి ఎక్కువ. అయితే ఈ అత్తగారు కోడళ్ళు పూజలు చేసుకుంటూ ఉండారు. ఇంట్లో పనులన్నీ కూడా ఈ 4వ కోడలు పోలికి అప్పచెప్పేవారు. అప్పచెప్తుంటే ఇప్పుడు పాప అన్ని పనులు చేసుకుని వాళ్ళు ఎవరో చూడకుండా ఏదో దీపం పెట్టి దండం పెట్టుకునేది. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. పొద్దున్నే లేచి పిండి రుబ్బమని, బట్టలు ఉతకమని, ఇల్లు తొడవమని, సామాన్లు తోమమని 3 తోడుకోడళ్ళు అత్తగారు కలిపి ఈ 4వ కోడలకు పని అప్పచెప్పేసి వాడు తెల్లవారుజామునే గోదావరికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి చక్కగా దీపం పెట్టుకునేవారు. ఈ 4వ కోడలు భక్తి ఎక్కువ కాబట్టి ఈవిడ ఏం చేసేదంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెన్న చిలికిన తర్వాత కవ్వ ఉంటుంది కదా, కవ్వ అనుకున్న వెన్న తీసి ఆ ఇంట్లో పత్తి చెట్టు దగ్గర ఎక్కడో పత్తి పడిపోతే ఆ దూది తెచ్చుకుని ఆ దూదితో దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకుని మిగిలిన 3 తోడుకోడళ్ళు అత్తగారు రాకుండా ఆ గబగబా పనులన్నీ చేసేసుకుని దీపం పెట్టేసేది. ఈవిడ భక్తితో పెట్టింది. వాళ్ళ అత్తగారును 3 తోడుకోడళ్ళు ఎలాగా దీనికి పుణ్యం రాకూడదు, ఇది పూజ చేయకూడదు అని చెప్పి స్వార్థంతో చేసిన పూజ వాళ్ళది, నిస్వార్థంగా భక్తితో చేసిన పూజ ఈ 4వ కోడలది. ఇలా రోజు వాళ్ళు వచ్చే టైంకి అన్ని పనులు గబగబా చేసేసుకుని ఎవరో తెలియకుండా ఆ ఇంట్లో వెన్న చిలికేవారు అనమాట. దానికి ఉన్న కవ్వ అనుకున్న వెన్న తీసి దాన్ని వెంటనే దాంతో ఆ పత్తి తడిపి ఒత్తి చేసుకుని దీపం పెట్టేసి వాళ్ళు వచ్చేసరికి దాని మీద ఏ వేసినో బొట్టో బోర్లించేది వాళ్ళకి తెలియకుండా. ఇలా నెల రోజులు భక్తి శ్రద్ధలతో వాళ్ళు స్వార్థంతో పెట్టారు దీపం నెల్లాళ్ళు. ఎవరు అత్తగారు 3 తోడుకోడళ్ళును. ఈవిడేమో భక్తితో పెట్టింది ఇంటి దగ్గర. పరమేశ్వరుడికి ఇంటి దగ్గరే ఆ నూతి దగ్గరే స్నానం చేసి ఇంటి దగ్గరే దీపం పెట్టింది. నెల రోజులు పూర్తయిపోయాక ఆఖరి రోజు అమావాస్య నాడు దీపం కూడా పెట్టేశాక దేవదూతలు స్వర్గం నుంచి వచ్చారట. అప్పుడు అదే సమయానికి అత్తగారు 3 తోడుకోడళ్ళు గోదావరి నుంచి వస్తుంటే చూసావా అది ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చేస్తూ కూర్చుంది, ఒక దీపం లేదు, నమస్కారం లేదు. మనం చక్కగా గోదావరికి వెళ్ళి దీపం పెట్టుకున్నాం, మనం పూజలు చేసుకున్నాం, మనం అన్నీ చేసుకున్నాం, కాబట్టి మన కోసం దేవదూతలు వచ్చారు అని చెప్పి వీళ్ళు పుష్పక విమానం ఎక్కబోతుంటే ఆగండి అమ్మా, మీరు మీ 3 కోడళ్ళు కూడా స్వార్థంతో మీ 4వ కోడలకు పనులన్నీ అప్పచెప్పి మీరు ఏ పని చేయకుండా మీ కోడలకి పుణ్యం రాకూడదని, మీకే పుణ్యం రావాలని స్వార్థంతో గర్వంతో అహంకారంతో మీరు చేసిన పూజ ఫలించలేదు. మీకు ఎవరికీ తెలియకుండా మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలిన వెన్న ఎక్కడో కొంచెం నెయ్యి అవి ఇవి పోగొట్టుకుని మీ పెరట్లోనే అక్కడ ఇక్కడ తిరిగి కొంచెం పత్తి పోగొట్టుకుని ఆ పత్తితోటి దీపం పెట్టింది. అలా నెల్లాళ్ళు భక్తితో దీపం పెట్టి అంతా ఓ శివుడా నీదే యొక్క అనుగ్రహం అని చెప్పి దండం పెట్టింది. మీరు స్వార్థంతో చేశారు, ఆవిడ భక్తితో చేసింది. కాబట్టి ఎంత పూజ చేసినా ఎంత వ్రతం చేసినా ఎన్ని దీపాలు పెట్టినా ఎదుటి వాళ్ళు పాడైపోవాలని పెట్టకూడదు. మనం స్వార్థం లేకుండా అహంకారం లేకుండా గర్వం లేకుండా దీపం పెట్టాలి, పూజ చేయాలి. మీ 4వ కోడలు భక్తితో చేసింది. మీ అన్ని పనులు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో దీపం పెట్టింది కాబట్టి ఆఖరిలో దేవుళ్ళే మమ్మల్ని పంపారు అని చెప్పి దేవదూతలు పోలీస్ వర్గానికి తీసుకెళ్తుంటే ఆవిడ కాళ్ళు పట్టుకున్నారట మిగిలిన 3 తోడుకోడళ్ళు అత్తగారును. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. నెల్లాళ్ళు భక్తితో దీపం పెట్టినటువంటి పోలీస్ వర్గానికి వెళ్ళింది అని చెప్పి కథ ద్వారా తెలియవస్తోంది. దీన్నే పోలీస్ వర్గం కథ అంటారు. దీన్ని తెల్లవారితే డిసెంబర్ 2వ తారీఖు అనగా మనం తెల్లవారుజాముని దీపారాధన చేసి 325 ఒత్తులు అప్పుడు వెలిగించలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెలిగించుకుని దీపాన్ని నీళ్ళలో విడిచిపెట్టి నేను చెప్పిన కథ విని అక్షింతలు వేసుకుంటే మీ ఎప్పటికీ కూడా మీ నెల రోజుల యొక్క ఫలితం సంపూర్ణంగా కలుగుతుంది. అందరికీ కూడా కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వాలని
మీరు పెట్టిన దీపాలతో మీ కష్టాలు తొలగి మీకంతా సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఓం గౌరీ కేదారేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.